హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ దొండకాయ ఫ్రై అండి. ఇది చాలా సింపుల్ అండి. ఒక్కసారి ఎలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మజ్జిగ చారులోకి సైడ్ డిష్ కింద బాగుంటుంది, వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుందండి. మరి కావాల్సిన పదార్థాలు చూసేద్దామండి. దొండకాయలు అయితే ఇలా రౌండ్గా కట్ చేసుకోండి. స్టవ్ మీద ఆయిల్ పెట్టానండి. ఆయిల్ కాగింది. ముందుగా శనగపప్పు వేస్తున్నానండి. కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం ఆవాలండి, కొంచెం జీలకర్ర. కొంచెం ఫ్రై అయిందండి. వెల్లుల్లిపాయలు దంచుకుని వేసుకోండి, చాలా బాగుంటుంది. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. వెల్లుల్లిపాయ ఎగిపోయిందండి. కరివేపాకు ఎండుమిర్చి వేసేసాను, ఇది కూడా కొంచెం వేగాలండి. పోపు ఎగిపోయిందండి. ఇప్పుడు మనం కట్ చేసుకుని దొండకాయ అయితే వేసేసుకుందాం. మూత పెట్టేద్దామండి, బాగా మగ్గుద్ది. ఒకసారి చూద్దామండి ఎలా వేగిందో. చూడండి, ఇంకా వేగాలండి. మధ్య మధ్యలో కలుపుతుండండి. ఇది ఒక 80% వేగాలండి. చూడండి, వేగిందండి. ఇంకా కొంచెం వేగాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉల్లిపాయలు ఎలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, అవి వేసుకోండి. మీ క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఒకటి తీసుకున్నానండి. ఇవి బాగా వేగాలండి. మళ్ళీ మూత పెట్టేద్దాం, సిమ్లోనే ఉంచుకోండి. ఆనియన్స్ వేసాక కూడా మధ్య మధ్యలో కలుపుతుండండి, లేదంటే అడుగు అయితే అంటుకుంటుంది. ఇంకా వేగాలండి. సిమ్లో చేస్తే చాలా టేస్ట్గా వస్తుందండి ఫ్రై. మీరు ఎప్పుడన్నా ఎలా ట్రై చేసారు కామెంట్ చేయండి. ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. బాగా ఫ్రై అయ్యిందండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం పసుపు, మీ టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసేసుకోండి. ఇప్పుడే ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుందామండి. ఫ్రై అయిపోయిందండి. మనకు తగినంత కారం అయితే వేసుకుందాం. మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. ఒకసారి మిక్స్ చేయండి. కారం వేసాక ఎక్కువసేపు స్టవ్ ఆన్ చేసి ఉంచకండి. ఈ ఫ్రై రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి. వేగిపోయిందండి ఫ్రై. కారం కూడా వేసాను కదా, బాగా వేగిందండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేస్తానండి. కొంచెం కొత్తిమీర మీ ఆప్షనల్ ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఫ్రై రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఫైనల్లీ దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రై. మజ్జిగ చారులోకి సైడ్ డిష్ కూడా చాలా బాగుంటుందండి. రైస్లోకి కూడా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.